అసలు వీడియో వీడిపోతే ముద్దు అసలు నేను వదిలినప్పటికీ ఇప్పటికీ అస్సలు చేయట్లా. దొంగ దొంగ దొంగ. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రేష్మా వేముల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడికి 2.5 years. నేను వాడిని లాస్ట్ ఇయర్ డిసెంబర్ వెళ్ళి ఇండియాలో వదిలేసి వచ్చాను. మా అమ్మ వాళ్ళ దగ్గరే పెరుగుతున్నాడు. ఈ వ్లాగ్లో ఏంటంటే నేను వాడిని 10 months తర్వాత కలవబోతున్నాను అనమాట. సో నేను ఎలా రియాక్ట్ అయ్యాను, వాడు ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో లాగా పెట్టుకోవాలని, వాడు పెద్దయ్యాక చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో మాకు ఒక మంచి మెమరీగా ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే నేను ఇండియా బయలుదేరే ముందు రోజు అనమాట. సో బేసిక్గా ఇండియా బయలుదేరాలంటే మంత్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, అండ్ ఇంకా థింగ్స్ అన్నీ సెట్ చేసుకోవడం, ప్యాకింగ్, ఇవంతా చాలా డేస్ నుంచే ప్రిపేర్ అవుతూ ఉంటాం. బట్ నాకు ఈసారి ఇండియా ట్రావెల్ అలా లేదు. జస్ట్ 1 or 2 days స్పాన్లో టికెట్ బుక్ చేసుకోవడం అండ్ వెళ్ళాల్సి వచ్చిందనమాట. అండ్ మా హస్బెండ్ కూడా అప్పుడు ఊర్లో లేరు, వర్క్ విషయమై వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఇది నేను ఇండియా బయలుదేరే ముందు రోజు అనమాట. సో జనరలీ మనం 1 or 2 months ఇంట్లో ఉండము అంటే వెళ్ళే ముందే కిచెన్ నుంచి ఇంకా మొత్తం అన్నీ సర్దుకుంటే వచ్చేసరికి పెద్ద స్ట్రెయిన్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ కొంచెం ఇల్లంతా కొద్దిగా నీట్‌గా ఉంటే మన మైండ్ గూడా ఫ్రెష్‌గా ఉంటది గదా! సో అందుకని నేను ముందు రోజైతే మొత్తం సర్దేసుకుంటున్నాను. ఫ్రమ్ మై రీసెంట్ ఎక్స్‌పీరియన్స్ నాకేమనిపించిందంటే, మంత్స్ టుగెదర్ నుంచి ప్లాన్ చేసి, షాప్ చేసి, ప్యాక్ చేయడం చాలా స్ట్రెస్‌ఫుల్ జాబ్ అనమాట. ఇండియా ట్రావెల్ అయ్యే వాళ్ళకి తెలుస్తది. బయట నుంచి చూస్తే ఏముంది, జస్ట్ ఇండియా రావడమే గదా అన్నట్లుంటది గానీ, బట్ షాప్ చేసి అవంతా షాపింగ్ చేసినవన్నీ ఆ కన్‌స్ట్రెయింట్ వెయిట్‌లో ఫిట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. చాలా స్ట్రెస్‌ఫుల్ జాబ్ ఉంటదనమాట. కొన్ని వీక్స్ ముందు నుంచే చాలామంది ప్యాక్ చేసుకుంటారు. బట్ నాకు ఈసారైతే అలాంటి స్ట్రెస్ అసలేం లేదు. క్విక్‌గా ట్రావెల్ అవ్వాల్సొచ్చింది కాబట్టి నాకు అవసరమైన వరకు లగేజ్ పెట్టుకున్నాను. అండ్ నాకు అవసరమైన డాక్యుమెంట్స్ ఇవి ప్యాక్ చేసుకుంటే సరిపోయింది. ది మోర్ టైమ్ వి హావ్, ది మోర్ వి గెట్ కన్‌ఫ్యూజ్డ్ అన్నట్టుగా నాకు ఈసారి టైం తక్కువ అవ్వడంతో కన్‌ఫ్యూజన్ లేదు. అండ్ మోర్ ఓవర్ స్ట్రెస్ లేదనమాట. సో దట్ వాస్ వన్ థింగ్ ఐ రియలైజ్డ్ దిస్ టైమ్. ఇది నేను ట్రావెల్ అవుతున్న రోజు మార్నింగ్ అనమాట. నా ఫ్లైట్ ఆఫ్టర్‌నూన్ 3:00 అట్లా ఉండింది. సో మార్నింగ్ లేసి ఇంకా ఆల్రెడీ నైటే ప్యాక్ చేసేసుకున్నా. సో జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడం మాత్రమే. అండ్ ఈ ష్రగ్ అయితే దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బైస్ అని చెప్పొచ్చు. బర్లింగ్టన్‌లో తీసుకున్నట్టున్నా. ఇది ఎంత బాగా యూజ్ అవుతదంటే, సో జనరల్లీ ఫ్లైట్స్‌లో ఎళ్ళేటప్పుడు కొంచెం సేపు చల్లగుంటది, కొంచెంసేపు వేడిగుంటది. సో ఇదైతే నాకు ఈజీలీ లైక్ తీయడానికి గానీ, వేయడానికి గానీ, సో ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ నేనైతే ప్రిఫర్ చేస్తాను ఫ్లైట్స్‌లో ఎళ్ళేటప్పుడు. అండ్ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చేసాను. ఈ వీడియో తీసేవాళ్ళు లేనప్పుడు వీడియో తీసుకోవడానికి నా కష్టాలు. కింద పైన ఫోన్ పెట్టి ఇట్లా సగం సగం క్యాప్చర్ చేశాననమాట. సో యాజ్ ఎవ్రీవన్ ఒక నా వీసా అపాయింట్‌మెంట్ ఉండింది కాబట్టి, సో నా బ్యాక్ ప్యాక్ మొత్తం ఫైల్‌కే సరిపోయింది. అండ్ లైట్ వెయిట్ ఓన్లీ 2 బ్యాగ్స్, అది కూడా 23 కేజెస్ ఆల్మోస్ట్ దేర్ అన్నట్టుగా ప్యాక్ చేసుకున్నాను. ఈ ఫ్లైట్ జర్నీ నాకు ఎంత బోర్ కొట్టిందంటే, అసలు జీవితంలో నేనెప్పుడు యాంగ్రీ బర్డ్స్ నా చిన్నప్పుడు కూడా ఆడలేదు. అటువంటిది ఈ ఫ్లైట్ జర్నీలో ఆడాను. ఎంతసేపు చూస్తున్నా కూడా టైమే అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ నేను ఈసారి చాలా ఎక్సైటెడ్ ఉన్నాననమాట. అంటే అసలు మా బాబుతో రోజు ఫోన్‌లో మాట్లాడుతున్నాను గానీ, అసలు వెళ్ళాక అసలు వాడు ఎలా ఉంటాడో అసలు ఇన్ జనరల్‌గా పిల్లలేంటంటే బాగా అలవాటు పడితే గానీ దే వోంట్ ఫీల్ కంఫర్టబుల్ గదా! అసలెట్లా ఫీల్ అవుతాడో ఏంటో అన్న ఒక రకమైన యాంగ్జైటీ అండ్ ఎక్సైట్‌మెంట్ 2 ఉన్నాయి నాకు. అండ్ నేనైతే ఇట్లా టైమ్ పాస్ చేస్తూ ఉన్నాననమాట. అండ్ మీరు గనక నా షార్ట్ ఆల్రెడీ గనక చూసుంటే మీకు తెలిసుంటది. నేను ట్రావెల్ చేసేటప్పుడు ఎప్పుడు 2 ఐటెమ్స్ అయితే నాతో క్యారీ చేస్తానన్నాను. అవే ఈ 2 అనమాట. ఒకటైతే సెటాఫిల్ మాయిశ్చరైజర్ అండ్ మెంతా లిప్ టింట్. మెంతా లిప్ టింట్ ఈస్ లైక్ ఎ గేమ్ చేంజర్. నాకసలు ఇండియాలో ఉన్నప్పుడే లోకల్‌గా ట్రావెల్ అవుతున్నా గూడా లిప్స్ బాగా పగిలిపోయేటివి. సో అదైతే నాతో సెటాఫిల్ ఉన్నా లేకపోయినా ఏదో ఒక మాయిశ్చరైజర్‌తో అడ్జస్ట్ అవుతానేమో గానీ, బట్ ఈ మెంతా లిప్ టింట్ అయితే ఎప్పుడూ నేను ఖచ్చితంగా క్యారీ చేస్తాను. అండ్ లాస్ ఏంజలస్ టు దోహా, దోహా టు చెన్నై అనమాట నా ఫ్లైట్. సో ఈ దోహా వరకొచ్చేది ఒక ఎత్తయితే, దోహా నుంచి వెళ్ళడం ఇంకొక ఎత్తు. ఇంకా దోహాలో ఫ్లైట్ బోర్డ్ అయ్యాము అనంటే మాక్సిమం ఒక 4, 4.5 అవర్స్ ఉంటది. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఉన్నప్పుడైతే ఇంకా
కంప్లీట్లీ ఐఎమ్ డన్ అన్నట్టు నాకైతే చిరాకు వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు దిగేద్దామా, ఎప్పుడెప్పుడు బయటకెళ్దామా అన్నంత ఇదొచ్చేస్తదనమాట. అండ్ ఐ థింక్ అందరికీ కూడా ఇట్లానే ఉంటదని నాకు అనిపిస్తది. అండ్ హియర్ ఇట్ ఈస్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోయాననమాట. లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికెళ్ళాలి. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ఎప్పుడో ఒక ఇష్యూ ఉంటది. మనకి వైఫై కనెక్ట్ అవ్వదనమాట. అంటిల్ అండ్ అన్లెస్ యూ హావ్ అన్ ఇండియన్ మొబైల్ నంబర్ టు గెట్ ఓటీపీ వైఫై కనెక్ట్ అవ్వదనమాట. సో, ల్యాండ్ అయ్యే టైంకి నా దగ్గర ఎలానో ఇండియన్ నంబర్ ఉండదు కాబట్టి నేను బయటకెళ్ళే వరకు మా డ్యాడీని గానీ ఎవరిని కాంటాక్ట్ చేయలేను. సో, లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని బయటకెళ్తే గానీ మీట్ అవ్వలేననమాట. సో, బయటకి రాంగానే ఆఫ్‌కోర్స్ మా డ్యాడీ రెడీగా వెయిట్ చేస్తుంటాడని తెలుసు. రాగానే ఇట్లా మా డ్యాడీ చెయ్యి ఊపుతాడనమాట. దట్ ఈస్ ద మూమెంట్ ఐ వెయిట్ ఫర్ ఎవ్రీ టైమ్ వెన్ ఐ గెట్ ఔట్ ఆఫ్ ద ఎయిర్‌పోర్ట్. అండ్ చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి నాకు దెర్ ఈస్ ఎ స్పెషల్ కనెక్షన్. అండ్ మేము చెన్నై నుంచి కాళహస్తి వెళ్ళడానికి ఒక 2.5 to 3 అవర్స్ పడతది. సో, మధ్యలో తడ దగ్గర ఆర్ వరదైపాలెం దగ్గర ప్రతిసారి ఆగుతాము. అండ్ టీ అనేది నాకు మధ్యలో మ్యాండేటరీ స్టాప్. మధ్యలో దారిలో ఆపి టీ తాగితే అబ్బా! మన ఊరొచ్చేసాం. ఆ నేటివ్ ఫీలింగ్ ఉంటది గదా! సో, అదైతే డెఫినెట్‌లీ ఐ విల్ ఎంజాయ్ ఎవ్రీ టైమ్ వెనెవర్ ఐ ల్యాండ్ ఇన్ ఇండియా. అండ్ కమింగ్ టు మై బాబూస్ ఎపిసోడ్. సో, నేనైతే ఇంటికి రీచ్ అయిపోయాననమాట. వీడియో తీసుకుంటూనే వస్తున్నాను. మా వాడికి కార్‌లోనే చెప్పాము అమ్మొస్తుంది, అమ్మొస్తుందని. మా వాడు చూడండి నన్ను చూసి ఇంక అట్లానే ఫోన్‌లో అయితే అమ్మొస్తుంది, అమ్మొస్తుంది అంటూ ఉన్నాడు గానీ, నేను రాంగానే వాడి దగ్గరికెళ్తే వాడు ఇట్లా సిగ్గుపడుతూ వెళ్ళిపోయాడనమాట. ఆ క్లిప్‌నైతే నేను రాగానే పెడతాను. చూడు అమ్మ వచ్చిందంట వాడు వాళ్ళ అమ్మ వచ్చిందని పడ్డు వచ్చింది అమ్మరా వాడిని 10 మంత్స్ తర్వాత ఫస్ట్ టైం చూసిన మూమెంట్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే నేను వాడిని వదిలినప్పటికీ అండ్ ఇప్పటికీ వాడిలో ఉన్న చేంజెస్, గ్రోత్ చూసి ఆనందంతోనో, ఆశ్చర్యంతోనో నా కళ్ళల్లో నీళ్ళైతే నాకే తెలియకుండా వచ్చాయి. నేను జనరల్లీ అందరూ ఉన్నప్పుడైతే అంత ఈజీగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకోను. స్ట్రాంగ్‌గా ఉండడానికే ట్రై చేస్తా. బట్ ఈ మూమెంట్‌లో అయితే నాకే తెలియకుండా నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. వాడు చిన్నోడు కాబట్టి వాడు మైట్ బీ నన్నంత మిస్ అయ్యి ఉండకపోవచ్చు. బట్ నేనైతే డెఫినెట్‌గా మిస్ అవుతూనే ఉన్నా. బట్ కానీ అదెప్పుడూ చూపించుకోలేదు. బట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైమ్ వాడిని కలిసిన వెంటనే ఐ ఫెల్ట్ దట్ ఎమోషనల్. తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయి. అంత ప్రెషియస్ మూమెంట్ ఇది నాకు. ఎవరు అమ్మ 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 నా కొత్తగా అనిపిస్తుంది అసలు వాడిని చూస్తుంటే. అవునా నేను వెళ్ళిన ఒక 15-20 మినిట్స్ ఆల్మోస్ట్ వాడు కూడా ఆశ్చర్యంతోనే ఉన్నాడనమాట. ఎందుకనంటే వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి మేమెప్పుడు ఫోన్‌లో మాట్లాడడమే గానీ డైరెక్ట్‌గా చూడలేదు గదా! సో, అందుకని వాడికి రెఫరెన్స్ ఏంటంటే మా ఇంట్లో ఒక ఫోటో ఉంటది హాల్‌లో నాది, తరుణ్‌ది. సో, అది చూసి వాడు ఎంతసేపైనా అమ్మా, నాన్న అనేవాడు. సో, నేనొచ్చాక గూడా నన్ను చూసి ఆ ఫోటో చూపిస్తున్నాడనమాట. సో, ఫస్ట్ 15 మినిట్స్ అయిన తర్వాత గానీ నాతో ఫ్రీ అయ్యి కొంచెం ఫ్రీగా ఆడుకోలేదు. మమ్మీ నాకు అసలు అయ్యో అదిగో ఫోన్లోనే కాదు డైరెక్ట్ గా కూడా ఆగి ఇవ్వచ్చు. తీసుకుడు కావాలా ఇస్తాను. కార్డ్స్ వచ్చాయి కదా, వాడికి పర్స్ లో పెట్టి వాళ్ళవి అది పర్స్ ఇది బాబు కార్డ్. కీస్ కూడా ఇస్తాను. నువ్వే కీస్ తీద్దా, కీస్ తీసుకో. ఇక్కడ లోపల చేపెట్టు కనిపిస్తున్నా బాబుకి అసలు డైరెక్ట్ గా తెచ్చింది బాబు. ఉన్నాయి. ఎవరికి ఇది? ఎవరికి అది పంపించింది? మరి ఫోటో తీసుకుంటాను. నేనే నా ఫోటోలో ఉండేది. అమ్మ నాన్న
హలో రిష్మి నువ్వు మాట్లాడు హలో వద్దా వద్దా రిషి రిషి అస్సలు నా ఫోన్ లోకి నేను ఫస్ట్ వాడిని చూడంగానే వాడి కొత్తగేమో నాకు కొత్తగా ఉంది అసలు వాడు ఇవన్నీ తీసి పెట్టు నాకు దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్. అంతవరకు టేక్ కేర్.